యుద్ధ నౌక గద్దరన్న పొద్దు ఒడిసెనా, అడవి తల్లి అన్న కోసమెదురు చూసెనా. అంటే నిజంగా ఇప్పుడు మీరు పాడినటువంటి సాంగ్స్ లో ఉన్న బాధలన్నీ అప్పుడు నిజంగానే ఉండేనా మరి? ఏళ్ళ నుండి కష్టం ఎంతో చేసినా కడుపు నిండా మేము తినకపోతేమి, కట్టుకోను మాకు బట్ట లేదాయే, కంటి నిండా మాకు నిద్ర రాదాయే. తిండి చక్కగా లేకపోయేదంట, ఒంటికి బట్టగిడగా కట్టుకోవడానికి అంత చక్కగా లేకుండా ఉండేవారంట. అది నిజమేనా? ఒక ఒక బింకెడి కళ్ళమ్మితేనే మేము ఆ పూటకెళ్ళే పరిస్థితి. అంటే ఆడపిల్ల అని గిడంగా చూడకుండా బయట కాలు పెట్టిందంటే ఎలా పడితే అలా చేసేవాళ్ళంట. మరి మీకెందుకు ఉద్యమం సైడ్ వెళ్ళాలనిపించింది? కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. ఆంధ్ర దోపిడి చూసి అప్పుడు ఉన్నటువంటి 10 ఏళ్ల పాలనలో మరి మీకు ఎలాంటి న్యాయం చేయలేదా కళాకారులకు? రాముడు అయోధ్యలో ఉండంటారు అంకుల్. కులాల పేరిట కుల్లుతున్నారు, మతాల పేరిట మండుతున్నారు, గుండగాళ్ళదే దేశమాయన, రౌడిగాళ్ళదే రాజ్యమాయన. వరద బాధితుల పైన కూడా ఏమైనా పాట? సక్కంగుండే ఊరు ఒల్ల కాడైనాది, నా ఇల్లు ఏదంటూ తల్లడిల్లినారు, యాడ ఉండేమో మేము ఎట్లా బతికేమో, కమ్మము జిల్లంత గొల్లు మన్నాదో. ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రుల కోసం ఏమైనా పాట రాసిరా ప్రత్యేకంగా మరి మీరు? మమ్ముగన్న మా తల్లిదండ్రులా మేమెట్లా మరుదుమయ్యా, మాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు రుణపడి ఉంటామయ్యా. హాయ్ హలో, వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ అనుష. ఈరోజు మన ముందున్నారు ఒక స్పెషల్ గెస్ట్, చాట్ల కుమారస్వామి గౌడ్ గారు ఉన్నారు. సో తన జర్నీ ఎలా కొనసాగిందో మనం తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా కళాకారుడు సైడ్ వెళ్ళాడు, విధంగా ఒక లిరిక్స్ రైటరే కాకుండా ఒక సింగర్ కిడంగా అంట. సో తను ఆట పాట మాట అన్ని కలిగి ఉన్నవాడు. సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే కుమారస్వామి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నామమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మాది జనగామ డిస్టిక్, స్టేషన్ గన్పూర్ మండల్, గ్రామం ఇప్పగూడేమమ్మ. మా నాన్న పేరు చట్ల రాజారాం, మా అమ్మ పేరు కోరమ్మ. మేము నలుగురు అన్నదమ్ములం, ముగ్గురు అక్కజేలని, చిన్నవాడిని అమ్మ. అంటే ఇప్పుడు కళాకారునిగా, నిరుద్యోగ కళాకారునిగా ఉన్నానమ్మా. అసలు కళాకారుడు సైడ్ వెళ్ళాలని ఎందుకు అనుకున్నారండి మీరు? నేను ఆ రోజు 88, 89 10th చదువుకున్నా మేడం. అంటే ఇంటర్మీడియట్ జనగాంలో చేశాను. ఆ జనగాంలో చేసిన మూమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీకి నేను ఆనాడు నుండి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను. అప్పటి నుండి వాస్తవానికి నేను కమ్యూనిస్టు అంటే భావతత్వాలు కలిగిన వ్యక్తిని, ఇప్పటికీ అదే భావతత్వాలు కలిగిన వ్యక్తినే. ఆ రోజు నుండి మేము కళాకారులుగా అందరం మేము కళా టీంలో ఉండి, నా తోటి శ్రేయామితులు చాలా మందితో అప్పుడు తిరిగాను. 92 నుండి స్టార్ట్ చేసి అప్పుడు నేను కళాకారులో తిరిగి కమ్యూనిస్ట్ పాటలు కూడా పాడాను మేడం. తదుపరి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన వ్యక్తిగా తిరిగి కళాకారులతో తిరుగుడే కాక, కళాకారులను ప్రోత్సహించడే కాక, ప్రతి పాటలు కాడ ఎక్కడైనా నేను పాటలు పాడుకుంటూ ఉండేది. కమ్యూనిస్ట్ పాటలు పాడిన అంటున్నారు కదా, అంటే ఎలాంటి సాంగ్ పాడినారో? ఇప్పుడు అప్పుడు మనకు మళ్ళీ అంటే మనకు తొలి దశ ఉద్యమం ఆ రోజు, అంటే ఫస్ట్ మనకు సాయుధ పోరాటం ఏ రకంగా ఆ రోజు అయిన మూమెంట్లో మనకు అమరులైనటువంటి గురించి అప్పుడు పాట రాసింది ఏంటంటే, తొలి పొద్దు వెలుగుల్లో కనిపిస్తున్నారు మము వీడిన మరుల్లారా, మా కగుపిస్తున్నారు మా కను పాపల్లో దీపాలై, సముద్రంలో అలలన్నీ పాటలు కడుతున్నాయి, మీ పోరాటాల గాథలను గోసగా చెప్పుతున్నాయి, మా చెవులో రివ్వున రింగుమని తొలి పొద్దు వెలుగుల్లో కనిపిస్తున్నారు మము వీడిన మరుల్లారా, మా కగుపిస్తున్నారు
పాకను పాపల్లో దీపాలై ఉద్యమమే ఊపిరిగా ఉద్యమమే ఊపిరిగా ప్రాణాలర్పించారు మా పీడిత ప్రజల విముక్తి కోసం రక్తం సిందించారు ధృవతారలుగా నిలిచారు ధృవతారలుగా ఆ రోజు ఆ ఉద్యమం పాట మేడం. అంటే నిజంగా ఇప్పుడు మీరు పాడినటువంటి సాంగ్స్ లో ఉన్న బాధలన్నీ అప్పుడు నిజంగానే ఉండేనా మరి? ఇక వాస్తవానికి కమ్యూనిస్ట్ ఉద్యమం అంటే మామూలు విషయమా మేడం? పేదలకు జరుగుతున్నట్టు ప్రతి అన్యాయాన్ని వెలికి తీసే వాళ్ళంటే కమ్యూనిస్టులే కదా మేడం. ప్రతి కమ్యూనిస్టులు ఒక కష్టజీవి వెనుక ఎవరన్నా ఉన్నారంటే కమ్యూనిస్టులే. అవును. ఏ కమ్యూనిస్ట్ అయినా కానీ సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఏదైనా కమ్యూనిస్ట్ ఎర్ర జెండాకు సంబంధించిన ఎవరైనా కావచ్చు, అది అన్నలే కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, అందరూ అన్నదమ్ముల కుటుంబమే. అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రత్యేకంగా ఎర్ర రంగునే ఎందుకు గుర్తించబడింది? అంటే శ్రమజీవులం మనం ఎప్పుడైనా మనకు ధనికవంతులం కాదు, మనం కష్టం చేసే వ్యక్తులం. అంటే ఆ రోజు మనకు అన్యాయం జరిగిన వెడల అన్యాయాన్ని మనం ఎదిరించినప్పుడే మనల్ని చంపడం జరిగిన మూమెంట్ల ఆ రోజు మన మీద పడ్డ రక్తం అప్పుడే ఎర్రగుడ్డగా మారి ఎర్ర జెండగా మనకు వెలిసింది. అప్పటి నుండే మనం కమ్యూనిస్ట్ ఉద్యమకారులు ఎంతోమంది మేధావులు రచయితలు ఆ రోజు నేను ఎంతోమంది మామూలు విషయం కాదు మేడం. అది ఆ చరిత్ర చెప్తే ఓడిచేది కాదు మేడం. నేను చిన్నవాడిని. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ చాలా పాటలు ఆ రోజులలో ఆ పాటలే కాకుండా మేము ఆ పార్టీలో తిరుక్కుంటా కూడా చాలా వేదికల మీద పాటలు పాడాం. ఆ రోజు కమ్యూనిస్టు ఉద్యమం కూడా మేడం. అప్పుడు అంటే ముస్లింల మతతత్వం గురించి కానీ బీజేపీ వాళ్ళు ఆ రోజు అప్పటి నుండే రామ జన్మభూమి అని అప్పుడు స్టార్ట్ అయిన మూమెంట్లో కూడా అప్పుడు నేను కమ్యూనిస్టుల పాటలు పాడిన పాటలు కూడా మన దగ్గర ఉన్నాయి మేడం. నేను విన్నంత వరకు అప్పుడు సరిగా కడుపుకి తిండి చక్కగా లేకపోయేదంట, ఒంటికి బట్టగిడగా కట్టుకోవడానికి అంత చక్కగా లేకుండా ఉండేవారంట. అది నిజమేనా అండి? నిజం మేడం. చాలా కష్టం. అప్పుడు పూటకి వెళ్ళాలంటే చాలా కష్టం ఉండే మేడం. నా ఎరికల మా నాన్న తాళ్ళెక్కొచ్చి కనీసం ఒక బింకెడి కళ్ళమ్మితేనే మేము ఆ పూటకి వెళ్ళే పరిస్థితి. ఆ రోజు మా నాన్న తాళ్ళకు పొద్దున వెళ్ళిపోయి మధ్యాహ్నం 12 గంటలకు వస్తే ఆ బింకెడు అమ్మితేనే ఆ బింకెడు వచ్చి అప్పుడు బియ్యం తెస్తే ఆ బియ్యంలో గంజి వంపేది మేడం. ఆ గంజి వంపుతుంటే ఆ 4 గింజలు పడితే కూడా మా నాన్నమ్మ ఉండే రాజమ్మ అని. ఆ నానమ్మ ఉప్పేసి మా అన్నలకు మా అక్కలకు వాళ్ళకి ఇంత వీళ్ళకి తాపిచ్చేది ఆకలి చల్లడానికి. అట్లా ఆ రోజు నేను చిన్న వయసు అయినా, నేను ఇప్పుడు 53 ఏళ్ళు ఉన్నా మేడం. ఆ చిన్న వయసులో అయినా నేను చాలా చూసిన. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు అంటే ఆ విధంగానే స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. చాలా అదే పరిస్థితిలో వండుకుంటూనే ఇట్లే కాలం వెళ్ళేసుకుంటూ వస్తున్నాం మేడం. ఉద్యమాలు జరిగేటప్పుడు ఆడపిల్ల అనిగిడంగా చూడకుండా బయట కాలు పెట్టిందంటే ఎలా పడితే అలా చేసే వాళ్ళంట. అప్పుడు అందుకే కదా మేడం కమ్యూనిస్ట్ వచ్చింది అంది కదా. ఇప్పుడు ఈ ఉద్యమం అంతా ఉవ్వెత్తున ఎదగడానికి ఇప్పుడు ఈ ఇటువంటి సమస్యల మీద నిలబడడానికి కదా కమ్యూనిస్ట్ అంటేనే ఉద్యమం అంటేనే అందరికీ రక్షణ కదా మేడం. కమ్యూనిస్టులు అనేదే వాస్తవానికి పేదరికానికి వెన్నుదన్నుగా ఉండేవి. ఇప్పుడు ఈ అక్రమార్కుల మొత్తం వెలివేయడానికి, అక్రమ తరిమి కొట్టడానికే కదా కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్ట్ ఉండేప్పటికనే ఇంత అగత్యాలు జరగకుండా ఉన్నాయి ఇప్పటి వరకు. అంటే సాధారణంగా మనుషులను చూసినట్టయితే స్వార్థంతో నాకెందుకు, ఎవడెట్లా పోతే నాకేంది, వాడు చావకపోతే ఎక్కడన్నా ఓని అని అనుకుంటారు సాధారణంగా చాలా వరకు మనుషులను చూసినట్టయితే. మరి మీకెందుకు ఉద్యమం సైడ్ వెళ్ళాలనిపించింది? ఇక చిన్నప్పటి నుండి కష్టం చేసుకుంటే బతికిన వ్యక్తులం. కష్టం గురించి తెలుసు, తోటి వారి బాధలు తెలుసు, కష్టం గురించి మనం కష్టపడుకుంటే ఎదిగిన వ్యక్తులం కాబట్టి కష్టం గురించి తెలుసు, బాధల గురించి తెలుసు, సుఖం గురించి అన్ని విషయాలు తెలుసు మేడం. అన్ని విధాలు తెలిసిన వ్యక్తిని ఏనాడు కూడా ఎవరిని మనం ఒక మాట అన్నది వ్యవహారంలో లేము మనం. ఎందుకంటే మనకు కష్టాలు సుఖాలని చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ విధంగా మనం ఉన్నాం మేడం. ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమం 2001 నుండి ఇవాళ ఎంత అద్భుతమైన ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం సింధించడానికి ఎంతమంది అమరవీరుల త్యాగ ఫలమో మీకు తెలుసు. ఇవాళ అప్పుడు మేము కమ్యూనిస్టులో ఉన్నా కూడా తర్వాత నెక్స్ట్ ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే అప్పుడు మళ్ళీ నేను తెలంగాణలోకి రావడం జరిగింది. ఉద్యమంలో కూడా చురుకైన కార్యకర్తగా పనిచేసిన. చాలా అప్పుడు కూడా మన దరువు ఎల్లన్న పాడిన పాట వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరిచిపోము మేము మా త్యాగధనులారా మరిచిపోము మేము గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు
కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగునైనా వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం. పాదాలకు ప్రపంచ చరితల్లో పరిశోధించినా గాని మీలాంటి త్యాగము ఎడగా నారాలే. పాల ముగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం. పాదాలకు పొద్దు పొడుపుల్లో మీరు చూసుకుంటాం, పుస్తకాలలో మీ పేరు పెట్టుకుంటాం, కన్నీళ్లతో పదను కథలు రాసుకుంటాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం. పాదాలకు అంటే ఈ రకంగా ఆ రోజు ఇవాళ తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో జీవం పోచింది దరువెల్లన్న పాటే. చాలా పాటలు రాశారు మేధావులు, కానీ ఇంత ఊపు పాటతోనే ఉద్రిక్తం బాగా అయిపోయింది. అంటే ఆ రోజు వంట మార్పులు కావచ్చు, రైలు రోకోలు కావచ్చు, చాలా దారుణాలు చేస్తాను మనం. ఎంతోమంది ఎన్నో విధాలు చేసినా కూడా ఇప్పుడు అంత్యశ్రీ గారు నిన్న సర్గీలైనారు. వాస్తవానికి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలి. ఇక్కడికి వెళ్ళి నేను ఈ స్టూడియో తరఫున ఆయన మనశ్శాంతి వర్ధిల్లాలని కోరుతున్నాను. వాస్తవానికి ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన గొప్ప కవి మన ఈరోజు తెలంగాణ మన జాతి గీతాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా సెల్యూట్ చేస్తున్నా. నిజంగా పేదల పక్షాన ఏదైనా ఉన్నా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం అది అమలు చేస్తున్నాడు. అది సోనియా గాంధీ ఆశీస్సులతోని తల్లి సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చింది. నిజంగా తల్లి కూడా రుణపడి ఉండాలని కోరుకుంటూ, నిజంగా ఆ రోజు ఉద్యమంలో దరువెలన్న రాసిన ఈ పాట దాంతోనే మనకి ఇంకా చాలా ఉవ్వెత్తున అయిపోయి అదైపోయింది మేడం. ఒక మనిషి ఏం చేయాలన్నా సపోర్ట్ తీసుకుంటారు చాలా వరకు. ఒక 10 మంది సపోర్ట్ చేస్తే గనక ఏ పని చేయరు. సో మీరు ఆ ఉద్యమంలో పాల్గొనడానికి ఎవరు సపోర్ట్ ఉండే మీకు బాగా? మీ తల్లిదండ్రులదే గాని, స్నేహితులదే గాని? ఇక స్నేహితులు అనేది ఏం లేదు మేడం. కాకపోతే ఏంటంటే ఇక నా సొంత ఒపీనియనే. ఏ రోజైనా ఆ రోజు నుండి అయినా ఈ రోజైనా మా తల్లిదండ్రుల పట్టుదల లేని నేను ఎప్పుడు అది కాలే. మా నాన్న ఎప్పుడు చదువుకోరా బిడ్డ చదువుకోరా అని ఎంబడబడ్డాడు. కానీ చదువుకోకుండా నేను ఏం చేసినట్టు ఇక్కడ జనానికి వచ్చి కాలేజ్ ఎత్తనని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు ఎదుర్కొంటే పాటలు పాడుకుంటూ తిరిగేది. అంటే ఆ రోజుల్లో, ఎందుకంటే ఆ రోజుల్లో కూడా మంచి మంచి పాటలు పాడాను మేడం. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవురే, హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరిగని యాత్రికుడే, అలుపు ఎరిగని యాత్రికుడే, మసీదు చర్చి మందిరము హృదయం కన్నా గొప్పవా, మసీదు చర్చి మందిరము హృదయం కన్నా గొప్పవా, కలవో కలవో సిలవో లేవో ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా, ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా, హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరిగని యాత్రికుడే, వర్షించు మేఘమలా స్వర్శించే సిరుగాలి, ఎండా వెన్నెల పారే నీరు, కులమతి మతమని విచక్ష చూడవు, కులమని మతమని విచక్ష చూడవు, హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవుడే, ఎవరైతేనే మానవు. ఇటువంటి పాటలు పాడినా మేడం అప్పుడు మేము కమ్యూనిస్టులు. అంటే ఇంకా ఆ రోజుల్లో అప్పుడే బాబరీ మసీద్ స్టార్ట్ చేసిండ్రు, ఇప్పుడంటే పూర్తి చేసిండ్రు. అది మన ఇది రామజన్మభూమి బాబరీ మసీద్ కూల్చి రామజన్మభూమి స్టార్ట్ చేసిండ్రు బీజేపీ ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అప్పుడు కూడా మేము సండ్ర జైలు పోయినాం అప్పుడు ఆ మూమెంట్లో. అంటే రామజన్మభూమి మీద కమ్యూనిస్టుల పాడిన పాటలు ఏంటంటే ఆ రోజు కూడా ముంచుకొస్తున్నది మతోన్మాద గండం, ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం, ముంచుకొస్తున్నది మతోన్మాద గండం,
అయోధ్యలోనే రాముడున్నాడంటారా, 600 గుడి కట్టాలంటారా, గుడిలోనే ఉంటాడా రాముడైతే దేవుడు, గుడిలోనే ఉంటాడా రాముడైతే దేవుడు, బీజేపీ మాటలకు అద్దు పద్దులు లేవు, ముంచుకొస్తున్నది మతోన్మాద గండం, ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం, ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం. ఎండ వానల్లో యాతనలు పడనోళ్ళు ఏసీ రథమెక్కి ఎన్నైనా చెబుతారు, కూడుగూడు లేక జనం అల్లాడిపోతుంటే, కూడుగూడు లేక జనం అల్లాడిపోతుంటే, జనం బాధ పట్టకుండా ఈ ఆటలాడుతుండ్రు, ముంచుకొస్తున్నది మతోన్మాద గండం, ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం, ముందుకొచ్చి ఆపండి. ఇలాంటి పాటలు పాడినాం మేడం. మరి నిజంగానే ఈ పాట ప్రకారం చూసుకుంటే రాముడు అయోధ్యలో ఉండంటారా అంకుల్? ప్రతి మనిషి హృదయాల్లో ఉంటాడు, అయోధ్యలో లేడు. రియల్గా చెప్పాలంటే ఒకటి మేడం, ఎంతోమంది మానవుడు అనే వ్యక్తి రాకెట్ను కనిపెట్టాడు. మానవుడు అనే వ్యక్తి ఇవాళ మెట్రో చూద్దాం, మెట్రో ఎట్లా పోతుంది, రాకెట్ విమానం గాలిలో పోతుంది. మనం ఒకటి ఈ మానవుడు తయారు చేసింది, మానవుడికి ఉన్నంత శక్తి. సరే, సహజంగా మనం దేవుని తలుసుకోవాలి, ఎక్కడో రూపంగా దేవుడు మనకు ఉండని కాదు, దేవుళ్ళల్లో గుళ్ళల్లో కానీ గోపురాలలో పెట్టుకొని గుళ్ళు కట్టి ఉండని, మనం పోవాలి, దర్శనం చేసుకోవాలి, మొక్కాలి. కానీ ఇవాళ కోట్ల రూపాయలు పెట్టి చేసిండ్రు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది కదా, మరి తెలంగాణ రాష్ట్రానికి ఆ బడ్జెట్ ఇచ్చేయాలని మీ పేరు మంచిగుండు కదా, మీరే ప్రభుత్వం ఏలుదురు కదా. పేద ప్రజలు ఎక్కడ బాగుపడుతున్నారు మీరు? పేద ప్రజలు ఎక్కడన్నా పేదోడు అనే పదాలు లేకుండా చేస్తానన్నారు కదా, మరి పేదోని బాగుపరిచే రోజులు లేవు, కానీ గుళ్ళు గోపురాలు అని చేసుకుంటూ వస్తారు. ఒకటేందంటే పేదానికి ఇక్కడంత అన్నం పెట్టుండి, మేము ఆస్తులు కోరుతలేం, అంతస్తులు కోరుతలేం. మేము ఏమంటున్నామంటే మీరు రాజ్యాలు వెళ్తాం. అందుకే ఓ స్వతంత్ర భారతమా, నా స్వరాజ్య దేశమా, కులాల పేరిట కుల్లుతున్నారు, మతాల పేరిట మండుతున్నారు, గుండగాన్లదే దేశమాయన, రౌడిగాన్లదే రాజ్యమాయన, ఓ స్వతంత్ర భారతమా, మా స్వరాజ్య దేశమా, కష్టాలు కన్నీరు చివరికి మిగిలాయా, సిరి సంపద గల దేశమని అందరూ అంటున్నారమ్మా, ఏమి చేశాము మీరు ఎక్కడ దాశారు, ఏమి చేశావు నీవు ఎక్కడ దాశావు, ఓ స్వతంత్ర భారతమా, నా స్వరాజ్య దేశమా. స్వతంత్రమొచ్చి 78 ఇప్పటికయ్యింది, మనకేమి మిగిలింది, ఎదిగేటోడే మరి ఎదుగుతున్నాడు, బీదవాడు దిగజారుతున్నాడు, ఎదిగేటోడే మరి ఎదుగుతున్నాడు, బీదవాడు మరి దిగజారుతున్నాడు. ఎవరు చేసిన పాపము, ఇది ఎవరు పెట్టిన శాపమో, ఓ స్వతంత్ర భారతమా, మా స్వరాజ్య దేశమా. ఇప్పటికి ఇప్పుడున్న జనరేషన్ గిడంగా అప్పటికి ఇప్పటి గిడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఉండే ఇప్పుడు గిడంగా ఉన్నాయి ఇవి కుల మతాలవి. ఈ భేదాలు పోవాలంటే మీ కళాకారులే చెప్పాలి. మరి ఏం చేస్తే అసలు ఈ భేదాలు పోతే కుల మతాలని? చదువుకున్నోనికి కుల మతం పిచ్చే ఉంది, చదువుకున్నోనికి గిడంగా కుల మతం పిచ్చే ఉంది. ఏ విధంగా పోయినా, ఒక అధికారికంగా పోయినా, ఒక ఉద్యోగం ప్రకారం పోయినా కుల మతాల పిచ్చే ఉంది. మీ కళాకారులే చెప్పాలి మరి కుల మతాల పిచ్చేలా. అందుకే కదా మేడం, ఇప్పుడు నేను హిందూ ముస్లిం పాటని చెప్పిన, అది పాటల్ని చెప్పకుండానే పాటల్ని చెప్పిన కదా. వాస్తవానికి గాలికి కులం అని వస్తుందా? మనం అర్థం చేసుకోవాలి కదా. ఇలా గాలికి అయితే, ఈ కరెంటుకి అయితే కులం లేదు కదా. ఈ కరెంట్ ఇక్కడ పెట్టిండ్రు, ఇక్కడ నన్ను ముట్టుకో, నీ కులం గీడికి నీ కులం గాడికి అని అంటదా? చెప్దాం. గాలి అందరికి సమానం ఇస్తుంది కదా, వాన పడేది కూడా అందరికి సమానం స్పష్టంగానే అందరికి పడుతుంది కదా, ఎండ కూడా అందరికి. మరి అన్ని తెలిసినాక మానవుడు ఎందుకు ఈ వ్యత్యాసాలు చేస్తానో మాకు అర్థం అవడం లేదు. కానీ చదువుకున్న వ్యక్తులు కూడా, అంటే నిజంగా రీసెంట్గా కులం అనేది కొంత మనకు రీసెంట్గా గత గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర పీరియడ్లో కొంత అంతరించిపోయింది, పక్కకు పోయింది.
అంతరించిన కులాన్ని పక్క తీసేసిండ్రు. అందరు సమానత్వంగా వ్యవహారంగా జర కొంచెం చిన్న పెద్ద గౌరవించుకున్నాడు. ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, సోనియా తల్లి ఇచ్చినాక ఈ వెలమ దొర రాజ్యం వేలే మూమెంట్లో ఏం చేసిండంటే రాష్ట్రాన్ని రావణ కష్టం చేసేసిండు. అప్పుల పాలు చేసుడే కాక అమాయకులను మొత్తం వాడుకొని వదిలిపెట్టి, మంచి మంచి మేధావులను వాడుకొని వదిలిపెట్టి, మా కళాకారులను కూడా ఎంతో మందిని ఆగం చేసి ఇలా మా పాటతోనే ఇలా పబ్లిక్ మేము ఇక్కడున్న ఈ పబ్లిక్ తెలియపరిచినాం. ఏంటంటే మన వనరుల కోసం కానీ, నిధుల కోసం కానీ, నీళ్ళ కోసం కానీ ప్రతి దాని మీద మేము ఇలా వేదికల మీద పాటల ద్వారా మేము ప్రజలకు తెలియపరిచినాం. కానీ ఈ దొర వచ్చినాక ఇంకా కులాన్ని ఎక్కువ చేసిండు. అది వరకు అంతగానం లేదమ్మా రియల్గా. ఇప్పుడు ఏం చేసిండు వెలమ దొర చెప్పకుండా చెప్పిండు. ఏం చెప్పిండంటే ఎస్సీలకు దళిత బంధు. దళిత బంధు అంటే అందరు ఆశపడతారు కదమ్మా 10 లక్షలు అంటే. నేను దళితుండ్రా, అదే నువ్వు ఇండివిజువల్ గాను నన్ను అట్లా అంటావా, నేను అని కేసు పెడతా. అదే నువ్వు ఒకవేళ నేను మాదిగొనరా అని మళ్ళీ వాళ్ళే అంటారు. అంటే మనిషిని అక్కడక్కడ మనిషిని మైండ్ను ఎవరి మనసు ఎట్లున్నది మొత్తం ఆ ఏలే పాలకులు ఆ రకంగా అన్వేషణ చేస్తాను. నిజంగా దళిత బంధు అంటే మళ్ళీ ముదిరాజులకు వలలు చేపలు ఇచ్చాడు, ఇదొక నాటకం పెట్టాడు. యాదవులకు గొర్రెలను పెట్టాడు, గౌన్ల వాళ్ళకు మోకులు, ముస్తాద్ మోకులు, ఇవన్నీ ప్లాన్లు. ఇట్లా అంటే మనుషులను విడదీసి చెప్పకుండానే చెప్పుకుంటా విడదీసి ఇంకా జీవం పోసిండు ఆ కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఎక్కడన్నా కులం తలం అనేది అయితే ఇక్కడ అనుకుంటలేము. కానీ ఇంకా కొంచెం మారాలే. మేము మా కళాకారుల కోసం కూడా మేము కళాకారులం, 33 జిల్లాల కళాకారులం. మేము ఒక వేదిక అయితే మా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అనుభోజు వెంకటేశం, మా దర్భంజన్న మాకు పూర్తి ఇక్కడ మాకు దిశానిర్దేశం అంతా మా దర్భంజన్న. దీనికి మా అనుభోజు వెంకన్న పూర్తి స్థాయిలో మాకు 10 ఏళ్ళ అప్పటి నుండి కూడా మా వెంకన్న ఎన్ని కష్టాలు వచ్చినా అవి వచ్చినా మమ్మల్ని అందరినీ ఎంబడేసుకొని మా వ్యవహారాల కోసం ప్రభుత్వాలు తెలియపరిచినటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజు నుండి మేము అది ఎందుకు ఏ కులం అని మేము ఒక రూములం అంటున్నాం. అందరం ఏ కులం అని అటువంటి నువ్వు ఇటువంటి అనుకుంటలేము కదా. ఒక హాల్ తీసుకుంటే అటు ఆడద పిల్లలు పండుకుంటారు, ఇటు మగవాళ్ళం పండుకుంటాం. మరి ఈ కులం అంతా మేము అక్కడ కులం చూసుకోం కదా. మాది ఒకటే కళ కుటుంబం, మా కుటుంబమే కళకున్న గొప్పతనం ఎక్కడి. అందుకే ఒకటిందంటే నేను ఆ రోజు ఉద్యమం ఉంటాను పాటల కోసం. ఎందుకంటే మేము ఇంత తిప్పలవాడి వ్యవహారం చేసినా, మాకు ఇన్ని చేసినా అసలు ఏంది ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఇంట్లాగం చేసిందనే ఉద్దేశంతో కూడా నేను ఆ రోజు పాట రాయడం జరిగింది. నిరాశ జీవులం మేము నిరుద్యోగులం, కళామ తల్లికి మేము ముద్దు బిడ్డలం. నిరాశ జీవులం మేము నిరుద్యోగులం, కళామ తల్లికి మేము ముద్దు బిడ్డలం. పాటను నమ్ముకొని పూటకెళ్ళదీస్తిమి, కుటుంబ భారమంత పాటతోనే మోస్తిమి. పాటను నమ్ముకొని పూటకెళ్ళదీస్తిమి, కుటుంబ భారమంత పాటతోనే మోస్తిమి. ఎల్లని బ్రతుకులు ఎంత కాలం అంటున్నవి, ఎల్లని బ్రతుకులు ఎంత కాలం అంటున్నవి. తెగబడి కొట్లాడుతనే బతుకు మారునంటుంది. నిరాశ జీవులం మేము నిరుద్యోగులం, కళామ తల్లికి మేము ముద్దు బిడ్డలం. స్వరాష్ట్రముల బతుకులు మారుతాయనుకుంటిమి, రాష్ట్రముత్తే మేమెంతో సంబురపడిపోతిమి. స్వరాష్ట్రముల బతుకులు మారుతాయనుకుంటిమి, రాష్ట్రముత్తే మేమెంతో సంబురపడిపోతిమి. పూటకు ఎల్లపాయే పిల్లలు ఎదిగిపాయే, పూటకు ఎల్లపాయే పిల్లలు ఎదిగిపాయే. ఇక వచ్చుడో సచ్చుడో తెగబడి కొట్లాడమంది. నిరాశ జీవులం మేము నిరుద్యోగులం, కళామ తల్లికి మేము ముద్దు బిడ్డలం. నిజంగా చెప్పాలంటే మేము కళామ తల్లికి ముద్దు బిడ్డలమే. కానీ కళామ తల్లి ఏం చేస్తుంది? కళ మాకు ఇచ్చింది కదా. కళామ తల్లి తన వంతు సహకారం మాకు ఆమె జీవం పోసే కదా మాకు ఈ పాట రూపకంగా నేను పాట పాడతాను కదా. కళామ తల్లి జీవితాన్ని ఆమె జీవంతోనే కదా నేను పాట పాడేది. ఆమె రూపం అయితే నాకు ఓకే, ఆమె జీవం నాకు ఇచ్చింది, పాడుకోబిడ్డ అని చెప్పింది. ఇంకంత మించిన గొప్ప తల్లిరాలు ఎక్కంటది. కానీ ఈ పాటను గుర్తించని ఈ పాలకులు మమ్మల్ని ఈ రోజుల్లో మమ్మల్ని నిరుద్యోగ కళాకారులుగా మార్చిన ఈ బస్టు పట్టిన కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2000 మందికి కొంచెం తక్కువ ఉంటాం, సరే 1500 మంది చేసుకో. ఆ రోజు ఆ గవర్నమెంట్లా రసమేను చైర్మన్గా పెడితే 550 పోస్టులు ఇచ్చాడు. అల్లా
550ల 300 చిల్లర మంచి కళాకారులు ఉన్నారు, కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళకు ఒత్తాసు వాళ్ళకే వాళ్ళకు ఆ రకంగా ఇచ్చుకున్నారు. మేము వాళ్ళ గురించి ఏం తప్పుడు పడతలేం. కానీ ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వం మాకు న్యాయం చేస్తున్న నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఈవెన్ బట్టి విక్రమార్క సార్ కానీ, రేవంత్ రెడ్డి సార్ అంటే ప్రజాపాలకుడు తెలుసు అందరికీ. ఈ రోజు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ ప్రభుత్వం జీవం పోసుకున్నా అంటే నల్లమల్ల పుడిబిడ్డ మా రేవంత్ అన్న. ఇంతమంది గొప్ప వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు, చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు నాయకులు. మది ఎక్స్ గౌడ్ అయితేంది, ఎంతోమంది హనుమంతరావు సార్ అయితేంది, తర్వాత జంగారెడ్డి సార్ అయితేంది, చాలామంది ఎంతోమంది మేధావులు కూడా వాస్తవానికి వాళ్ళు త్యాగం చేసినట్టే రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు ఇచ్చిండ్రు? అప్పుడు ఉన్నటువంటి 10 ఏళ్ల పాలనలో మరి మీకు ఎలాంటి న్యాయం చేయలేదా కళాకారులకు? న్యాయం చేయకనే కదమ్మా ఈరోజు మేము ఇవాళ నిరుద్యోగ కళాకారులుగా 1000 మంది మేము ఇవాళ ప్రతి విషయంలో మేము గవర్నమెంట్కు అప్పీల్ చేసుకుంటున్నాం. మా కష్టాన్ని గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి, నిరుద్యోగ కళాకారులుగా మిగిలిపోయినాం. అందు గురించే నేను ఆ రోజు ఒక పాట పాడినా. ఏం పాడినంటే, పాటలు వాడినం మేము ఆటలు ఆడినం, దరువులు వేసినం ధూమ్ధాములు చేసినం, పల్లె శుద్ధులు వేసినం జనాన్ని ఒకటిగా చేసినం, తెలంగాణ కోసను చూసినం మేము పోరుకు సైరను ఊదినం, దాన్నలెన్నో మేము చేసినం బారికేట్లు మేము దాటినం, దాన్నలెన్నో మేము చేసినం మేము బారికేట్లు మేము దాటినం, పాటలు వాడినం మేము ఆటలు ఆడినం, దరువులు వేసినం ధూమ్ధాములు చేసినం, కష్టమెంతో మేము చేసినం కడుపు కట్టుకొని ఆడినం, తెలంగాణ కోసం చూసినం ప్రజలకు వివరించి చెప్పినం, మా గొంతు కష్టము రాష్ట్రం కోసం కష్టం ఎంతో చేసినం, పాటలు పాడినం మేము ఆటలు ఆడినం, దరువులు వేసినం ధూమ్ధాములు చేసినం. ఇలాంటి పాటలు రాయడం జరిగింది మేడం. వాస్తవానికి ఏంటంటే చాలా పాటలు రాసిన. ఇక వేదికలు అంటూ మాకంటే ఇక నన్ను సీనియర్గా గుర్తిస్తారు చాలా మంది మా కళామిత్రులు. అసలు పాట పాడాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఇక నాకు పాట అంటే ప్రాణం మేడం. వాస్తవం ఏంటంటే చిన్నప్పటి నుంచి పాట అంటే ప్రాణం చిన్నప్పటి నుండి. వాస్తవానికి ఏంటంటే పాట అనగానే ఎక్కడన్నా వేదికల మీద మా కళాకారులు ఏదైనా మీటింగ్లు పెట్టి మాకు పార్టీలతో సంబంధాలు లేవు, మా ఉపాధి కోసమే పార్టీల దగ్గరికి పోతాం తప్ప మాకు పార్టీలతో సంబంధం లేవు. కాకపోతే అక్కడున్న పొజిషన్లో మేము ఉన్న మా 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 ఏరియాలలో మేము అనుసరించుకొని తిరగదు అప్పది, కానీ మాకు పార్టీలతోనైతే ఎక్కడ సంబంధం లేదు. పాట ఎక్కడ ఏ పార్టీ వాడు వచ్చి పాట పాడినా మా కళాకారుల సప్పుడు వచ్చిందంటే నేను ఖచ్చితంగా అన్నం మీద కూర్చున్నా లేచిపోతాను. ఎందుకంటే నాకు పాట అది నా మైండ్ లెస్. అదేగా నేను మా పాట కళాకారుడు వచ్చి మావాడు వచ్చి నేను అదే పిచ్చి అన్నట్టు. అంటే ఆ రోజు 30-35 ఏళ్ల కింద నుండి నేను ఆ పిచ్చిలో ఉన్న వ్యక్తిని. అందుగురించే చాలా పాటలు అంటే ఇంకా ఎన్నో పాటలు అప్పుడు ఉద్యమంలో కమ్యూనిస్ట్ పాటలు అంటే ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రుల కోసం ఏమైనా పాట రాసిన ప్రత్యేకంగా మరి మీరు? తల్లిదండ్రుల కోసం అదే నేను రాసుకున్నా. అంటే నా ఒక తల్లిదండ్రులే కాకుండా అందరి తల్లుల కోసం. మమ్ముగన్న మా తల్లిదండ్రులా మేమెట్లా మరుదుమయ్యా, మాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు రుణపడి ఉంటామయ్యా, మమ్ముగన్న మా తల్లిదండ్రులా మేమెట్లా మరుదుమయ్యా, మాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రుల మేమెట్లా విడుదుమయ్యా, కష్టాలు ఎన్ని మీకున్నా గాని కన్న బిడ్డను మీరు సూకపెట్టిండ్రు, కంటి నిండా మీరు నిద్రపోకున్నా కండ్లల్లో మీరు చూసుకున్నారు, మిమ్మెట్లా మరుదుమయ్యా మేము మిమ్మెట్లా విడుదుమయ్యా, మిమ్మెట్లా మరుదుమయ్యా మేము మిమ్మెట్లా విడుదుమయ్యా, సక్కనైన ఈ జన్మ ఇస్తిరి కండ్ల ముందు మీరు లేకపోతిరి, బాల్యములో నా విడిచితీరమ్మ కానీ లోకాలకు వెళ్ళిపోతిరి, మేమెట్లా మరుదుమయ్యా మిమ్ము మేమెట్లా విడుదుమయ్యా, మేమెట్లా మరుదుమయ్యా మేము మిమ్మెట్లా విడుదుమయ్యా, అరసోడు బియ్యంతో అమ్మ వండేది అందరికీ అమ్మ అన్నం పెట్టేది,
కడుపు మార్చుకొని అమ్మ వండేది, ఆ నీళ్ళు దాగి మన నాన్న ఉండేది. కడుపు మార్చుకొని అమ్మ వండేది, నీళ్ళు దాగి మా నాన్న ఉండేది. ఆనాటి ఎమోషనల్ కాకండి అంకుల్. ఆనాటి రోజులు గుర్తుకు వస్తే గుండె పలినట్టు అయ్యే. మేమెట్లా మరుదుమయ్యా, మేము మిమ్మెట్లా విడుదుమయ్యా. ఆమ్, అమ్మ లేనిది ఈ జన్మ లేదురా, నాన్న లేనిది ఈ సృష్టి లేదురా. అమ్మ లేనిది ఈ జన్మ లేదురా, నాన్న లేనిది ఈ సృష్టి లేదురా. అన్నీ కలిస్తేనే అమ్మరా, అది రూపంలో నా నాన్నరా, అది రూపంలో నా నాన్నరా. ఇదమ్మా అని పాడింది. అందరి తల్లిదండ్రుల కోసం పాడింది. అందులో మా కష్టాన్ని బాధలు వచ్చి అంత బాధపడ్డా అంతే. మనకు ఎక్కువ నాకు ఫేవరెట్స్ కొద్దిగా ఏంటంటే సుక్కరామ నరసన్న ఉద్యమ పాట కూడా ఇంకోటి ఉన్నది. ఇప్పుడు ఇది ఒకటి పాడతాం మేడం. చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు ఎరుసెర రథాకారులపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు తీసిన, నైజాం కొడుకుల గుండెలు తీసిన వరవర వరవర వీర తెలంగాణ మాది పోరు తెలంగాణ, పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది, పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది. ఎర్రని మల్లెలు నిద్రలేచరా, నెత్తురు జిమ్మిల నేల మనదిరా, సీమలు అన్నీ కదిలి వచ్చెరా, పాముల గుండెలు అదరబట్టెరా, పాములు అదరబట్టెరా వరవర వరవర వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ, పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది అని ఇలాంటి పాటలు విప్లవంలో అప్పుడు ఉరుతలుగిచ్చిన పాట. మామూలు విషయం కాదు. ఇక మీకు విషయం ఏంటంటే ఇంకా ఇప్పుడు ఈ రైతుల కోసం పాడిన పాటలు బుడదా నుండి బువ్వను తీస్తే కమ్మా గుందని తిన్నరు, బుడుదా బట్టల రైతును చూసి దూరంగుండని అన్నరు, చెమటా సుక్కల సత్తువతోనే పుడమి పొడు పోసుకున్నది, కంటి రెప్పల కావలిలోన పంట నేల రాసుకున్నది. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. మట్టి సోపతి కాడ జోడెడ్ల జత కాడ, మండు టెండల కాడ ఆర్తి అప్పుల జాడ, పునాసవన కాడ అసింగి చలి కాడ, పసిడి మొక్కల కాడ నింగికెదిరి చూడా, నీ జీవితమంతా కలిమిలే మిడకలలి, నీ జీవితమంతా కలిమిలే మిడకలలి, ఊపిరున్నంత వరకు పోలేవు నేలను దిలి, ఊపిరున్నంత వరకు పోలేవు నేలను దిలి, వందనాలు రైతన్న నీకు వందనాలన్నా, నీ రెక్కాడితేనే బుక్కెడు బువ్వే లేదన్నా. ఇట్లా చాలా పాటలు. ఇంకా నేను రాసింది ఇంకొకటి ఏంటంటే మాకు ఊళ్ళే మన పేదరికం కోసం. ఏమున్నదమ్మా ఏమున్నది మన పేదోళ్ళ బతుకుల్లో, ఏమున్నది ఏమున్నదమ్మా ఏమున్నది, ఏళ్ళ నుండి కష్టం ఎంతో చేసినా కడుపు నిండా మేము తినకపోతేమి, కట్టుకోను మాకు బట్ట లేదాయే, కంటి నిండా మాకు నిద్ర రాదాయే. ఏమున్నదమ్మా ఏమున్నది మా పేదోళ్లకు నీడ ఏడున్నది, ఏడున్నదమ్మా ఏడున్నది. అయ్యో ఎటుగాని రోజులు వచ్చున్నాయి, అయ్యో ఎటుగాని రోజులు వచ్చున్నాయి, ఉన్నన్ని రోజులు పేదోనిగా ఉండి సచ్చుడే నా మా బ్రతుకన్నది, ఉన్నన్ని రోజులు పేదోనిగా ఉండి సచ్చుడే నా మా బ్రతుకన్నది. ఏమున్నదమ్మా ఏమున్నది మా పేదోళ్లకు నీడ ఏడు అంటే ఇలాంటివి వాడిన ఇలాంటి పాటలు. మళ్ళీ ఇంకోటి మానవత్వం కోసం కూడా, మానవత్వం చంపుకోను అన్న నేనన్నా, మంచితనముతో నేను ఉంటా అన్న నేనన్నా, ఉన్నా కొన్ని నాళ్ళైనా అన్న నేనన్నా, ఉన్నా కొన్ని నాళ్ళైనా అన్న నేనన్నా, మంచితనము చాటుతుంటా అన్న నేనన్నా, మానవత్వం చంపుకోను అన్న నేనన్నా, మంచితనముతో నేను ఉంటా అన్న నేనన్నా.
తాతల నాటి నుండి నేటి తరం వరకు ఎంతో మంచిగా కలిసి ఉండి ఆత్మీయత గుండెటోళ్ళం. రోజులెట్లా అయ్యసుడు అన్నవోరన్నా, అయ్యో రోజులెట్లా అయ్యసుడు అన్నవోరన్నా, నీకా పొదొస్తే నాకు ఏందని అంటారోరన్నా, నీకా పొదొస్తే నాకు ఏందని అంటారోరన్నా, మానవంతం చంపుకోకు అన్న నీవన్నా, మంచితనముతో నీవు ఉండు అన్న మాయన్న. అంటే ఇట్లా సామాజిక గీతం వస్తే బాగా రాసిన మేడం. ఓకే. నిజంగా ఈరోజు నేను గర్వంగా చెప్పుకోవాలి, నా నా క్లాస్మేట్లు ఎప్పుడైతే ఈ ఈ మనకు గెట్ టుగెదర్ పెట్టిందో, ఓకే. పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టిన, అప్పుడు నా మైండ్కి ఎక్కింది, ఇక నేను పాటలు రాయాలి ఇన్నేళ్ళ కాంచని, నేను ఎక్కడ చూతా నా జీవితం అంటే సగం. మీరు ఎప్పటి నుండి పాటలు రాయడం స్టార్ట్ చేసిర్రు అసలు? నేను గత 10 ఏళ్ళు అవుతుంది మేడం. 10 ఏళ్ల నుండి రాస్తున్నారు. 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళ కాంచని నేను పాటలు రాయడం అంటే పాడుడు. మళ్ళా ఏంటంటే మనం ఏది తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే నేను 2001 నుండి రాజకీయ నాయకునిగా కొన్నేళ్ళ తర్వాత నేను వేదికల మీద కళాకారులతో ప్రోత్సహించుకుంటూ కళాకారులతో కలిసి తిరుక్కుంటూ పాటలు పాడుకుంటూ నెక్స్ట్ నేను పాటలు రాసింది ఎప్పటి నుండి అంటే 10 ఏళ్ళ కాంచె నుండి కాదు, మొత్తం 5 ఏళ్ళ మొన్న 4-5 ఏళ్ళ కాంచెనే స్టార్ట్ చేసిన విషయం. ఇళ్ళ రాసుకుంటూ మళ్ళీ ఇక్కడ అంటే గద్దర్ గారి గురించి నేను మొన్ననే రీసెంట్గా బుక్ తీసుకున్నాను. ఓకే. యుద్ధ నౌక గద్దరన్న పొద్దు ఒడిసెనా, అడవి తల్లి అన్న కోసమెదురు చూసెనా, యుద్ధ నౌక గద్దరన్న పొద్దు ఒడిసెనా, అడవి తల్లి అన్న కోసమెదురు చూసెనా, నింగి సుక్కవై వాగు వంకవై అడివి మల్లెలై ఎగిరే జెండవై, అడివి మల్లెలై ఎగిరే జెండవై, దగదగ మెరిసేటియా మెరుపువైతివే, పేదోళ్ళ కండ నిలిసి ప్రాణమిస్తివా, నీవు ప్రాణమిస్తివా, యుద్ధ నౌక గద్దరన్న పొద్దు ఒడిసెనా, అడవి తల్లి అన్న కోసమెదురు చూసెనా. ఇవి ఇప్పుడు మెట్టపేరు సురేంద్రనాథ్ సుత ఒక పాట రాస్తే మన పల్లె నరసింహ ఒక పాట పాడిండు. దాని మీద బాగా వర్షాలు గిడంగా రావడం జరిగింది. సో మీరు వరద బాధితుల పైన గిడంగా ఏమైనా పాట రాయడం? ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఏంటంటే మనకు మొన్ననే మన అన్న మా దరువు అంజన్న బ్రహ్మాండమైన సాంగ్స్ రాసి ఆ రోజు ఖమ్మం బాధితుల కోసం కూడా మేము విరాళాలు సూచించడం జరిగింది. గవర్నమెంట్ సూచించామని ప్రయత్నం కూడా ఇచ్చినాం కూడా. ఒకటేంటంటే ఆ దర్వంజన పాట రాస్తే బాలటరాజు పాడిండు, వరంగల్ మిత్రుడు. కానీ ఈ పాట ఖమ్మము జిల్లంత గొల్లు మన్నాదో, తల్లి అల్లాడినాదో, ఊరదొచ్చి మా ఊరు నిండ మునిగిందో, తల్లి ఆగమయ్యిందో, నిన్న మున్నడి దాకా సుక్క నీరు లేక పాడి పంటలు ఎండి ఒలవొలా ఏడ్చాము, దుర్గమ్మ ఎల్లమ్మ మా మంచి మైసమ్మ కనక దుర్గమ్మకు మొక్కులే మొక్కాము, అయ్యో నీళ్లు లేనూరు నీట మునిగిందో, ఖమ్మము జిల్లంత గొల్లు మన్నాదో, తల్లి అల్లాడినాదో, పసివాళ్ళు ముసలోళ్ళు మూగజీవులు అయ్యో గంగమ్మకు మొక్కి ప్రాణాలు వదిలారు, సక్కంగుండే ఊరు ఒళ్ళకాడైనాది నా ఇల్లు ఏదంటూ తల్లడిల్లినారు, యాడ ఉండేమో మేము ఎట్లా బతికేమో, ఖమ్మము జిల్లంత గొల్లు మన్నాదో, తల్లి అల్లాడినాదో అని ఈ పాట మా దరువెల్లన్న దరువు అంజన్న బ్రహ్మాండమైన పాట. ఆ రోజు మామూలు కాదు, ఎక్కడ చూడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిందంటే అంజన్నకు నిజంగా నేను సెల్యూట్ కొట్టాలి. ఇదొకటి నిన్ననే సర్గీలైనటువంటి మన అంజశ్రీ గారు పాడిన మన జయ జయ గీతం మొదటనే పాడినుండి కానీ మిస్ అయినా మేడం. ఓకే అండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం,
జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల మీ పిల్లల ప్రణమెల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండడ గండడ కొమరం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కతిరేక రామప్ప, కాకతీయ కళా ప్రబల కతిరేక రామప్ప, కోలుకొండ నవాబుల కొత్త వెలిగ చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. వాస్తవానికి ఏంటంటే గొప్ప అద్భుతమైన పాటలు రాసిండు అందశ్రీ గారు. అవునండి. నిజంగా అసలు ఈ ఈ ఈ ప్రపంచానికి తెలిసే విధంగా ఎంతో మంది కవులు ఉన్నారు మన దగ్గర. అవును. జయరాజ్ సార్ కావచ్చు, అందశ్రీ కావచ్చు, చాలా మంది ఎంతో మంది ఇంకా అసలు భాషలో ఉన్నారు. జయరాజ్ సార్ అయితే బ్రహ్మాండంగా వానమ్మ వానమ్మ అవును. పాటలు కూడా బాగా రాసిండు. అవును. ఎందుకంటే మా గురువులు గిడంగా మాకు మా పాఠశాలల్లో అంటే పిల్లలకు నిద్రలో లేసినా గానీ ఉలికి పడి పాడేలా అట్లా నేర్పించేవాళ్ళు ఈ తెలంగాణ పాట మాకు నిజంగానే. నిజంగా ఒకటి ఏంటంటే నాకు దేవుడు అంటే చాలా ప్రేమ. ఇక నేను సత్యత పురుషుత దేవుని రాసుకున్నా, శంకరుని మించిన దేవుడు నాకు లేడు మొదటి నుండి. అందుకే నేను రాసుకున్న పాట, దేవుడా మా శంకరుడా నిన్ను మేము గొలుసుకుంటిమయ్యా, దేవుడా మా శంకరుడా నిన్ను మేము తలుసుకుంటివయ్యా. ఎన్నో పూజలు చేసి ఎన్నో మొక్కులు మొక్కి బయలెళ్ళినామయ్య నీ దగ్గరికి, ఎన్నో పూజలు చేసి ఎన్నో మొక్కులు మొక్కి బయలెళ్ళినామయ్య నీ దగ్గరికి. దేవుడా మా శంకరుడా నిన్ను గొలుసుకుంటిమయ్యా, దేవుడా మా శంకరుడా నిన్ను మేము తలుసుకుంటిమయ్యా. పిల్ల పాపలతోని కాలినడకతోని నీకు మొక్కులు మేము చెల్లిస్తీమయ్యా, నీకు మొక్కులు మేము చెల్లిస్తీమయ్యా. తేగల్ల దేవుడా నీవేనయ్యా, దండాలు పెట్టి బయలెళ్ళినాము. దేవుడా మా శంకరుడా నిన్ను మేము గలుసుకుంటిమయ్యా, దేవుడా మా శంకరుడా నిన్ను మేము తలుసుకు. అంటే అంత ప్రేమతో రాసుకున్న పాట ఇది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఒకటి మనకు ఒక అమరులు మన సైనికుల కోసం పాడాలని నేను అప్పటి నుండి ప్రయత్నం చేస్తాను మేడం. భారత జాతి తల్లడిల్లుచున్నది, మీ మరణము చూసి గుల్లుమన్నది, మీ మరణము చూసి గుల్లుమన్నది. పుల్మామలో ఒరిగిన జవానులారా, సరిహద్దు సాహసాల వీరుల్లారా, సరిహద్దు సాహసాల వీరుల్లారా. గొంతెత్తి పాడుతము వందే మాతరము, చరితగా నిలిచిన మీ త్యాగాల మరువము. గొంతెత్తి పాడుతము వందే మాతరము, చరితగా నిలిచిన మీ త్యాగాల మరువము. ఏ తల్లి కడుపు పంటలు మా బిడ్డల్లారా, ఏ తండ్రి తీపి గుర్తులు, ఏ తల్లి కడుపు పంటలు మా బిడ్డల్లారా, ఏ తండ్రి కడుపు తీపిరో. భారత జాతి తల్లడిల్లుచున్నది, మీ మరణము చూసి గొల్లుమన్నది. మాతరం వందే మాతరం నోట మాట అన్నదే రాదు ఈ క్షణం, వందే మాతరం మాతరం వందే మాతరం నోట మాట అన్నదే రాదు ఈ క్షణం, వందే మాతరం. కన్నీటితో తడిసే కాశ్మీరం నేల, నెత్తురు ముద్దైనా ముమి చూసిన వేళ, బడల్లో సైనికుడై మా రక్షణ చూశారు, జాతి భారాన్నంత మీ భుజాన మోశారు. ఏ ఇంటి వెలుగు రవ్వలో మా బిడ్డల్లారా, మా కంటి వెలుగు రైతిరో, ఏ ఇంటి వెలుగు లవ్వలో మా బిడ్డల్లారా, మా కంటి వెలుగులవుతురు. భారత జాతి తల్లడిల్లుచున్నది, మీ మరణము చూసి గొల్లుమన్నది, మీ మరణము చూసి గొల్లుమన్నది. నిజంగానే ఇది చూసుకున్నట్టయితే మనుషులు చెప్పాల్సినంత అద్భుతంగా పాట రూపంలో చెప్పారు. గుండెల్లో నరగిలిన బాధ
కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. నూరుండి అడగలేదు, కాలుండి కదలలేదు, ఎన్నాళ్ళు దుఃఖాన్నైనా ఎదలోనే దాసుకున్నా, గుండెల్లో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చేది, అయ్య తనువంత జీతం అప్పు కింద గడిసేది, మట్టి గడ్డల మీద తప్పటడుగుల లెక్క చిన్నతనమంతా నాది చీకట్లోనే తెల్లారింది, గుండెల్లో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. ఇట్లా చాలా పాటలున్నాయి మేడం. ఇంకా పాడాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే, మా అన్న సుక్కరావు నరసన్ అంటే నాకు కొద్ది అభిమానం. అంటే అడవిలో ఉన్న అన్నల కోసం రాసిన పాట. అన్నవయ్యేకే గన్నువై నువ్వు అడవిలో ఉంటేనే బాగుండే, సాంబశివుడా నీ పేరు ఉంటే సర్కారుకు ఉచ్చగారేదే, సాంబశివుడా నీ పేరు వింటే సర్కారుకు ఉచ్చగారేదే, నేతల సోపది ఎట్లా కుదిరానో నెత్తురు మడుగుల ముంచిండ్రే, త్యాగాల తొవ్వను వీడినందుకు ప్రజల బలము చచ్చిందే, అన్నవయ్యేకే గన్నువై నువ్వు అడవిలో ఉంటేనే బాగుండే, సాంబశివుడా నీ పేరు వింటే సర్కారుకు గారేదే. అంటే ఇలాంటి పాటలు ఇక నేను ఇలాంటి ఇసుతా అన్నయ్య ఇసుంటి ఇసుతా పాడతా. చూశారు కదా, కళాకారుడు అంటే కడుపులో ఉన్న బాధను, ఆనందాన్ని, సంతోషాలను, సో తన కడుపులో ఉన్నటువంటి ఎలాంటి బాధనైనా మాటల ద్వారా కాకుండా పాటల ద్వారా బయట పెట్టేవాడే కళాకారుడు. థ్యాంక్ యూ. మీ మీడియా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. నిజంగా ఈరోజు ఈ ప్రపంచానికి నాలో ఉన్న ప్రతిభను ఈ ప్రపంచం తెలియపరుస్తున్నటువంటి మీ టీవీ ఛానల్ వాళ్ళందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి గారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.